ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమా అంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ లొల్లిలల్లా కొన్ని నిజముంటే మరికొన్ని ఉత్తగనే ఏమి తోచక చేసేవి మరికొన్నున్నాయి. ఇక రజనీకాంత్ గత కొన్నేళ్లుగా ఏ సినిమాలో యాక్ట్ చేసినా ఆ సినిమా స్టోరీ నాదే అంటూ కాపీ వివాదాలు షురూ కావడం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు లింగా సినిమా కథ విషయంలో ఇటువంటి ఆరోపణలే వచ్చినుండే. సరిగ్గా సినిమా విడుదలకు ముందు షురూ అయిన కాపీ కాంట్రవర్సీ తలైవాతో పాటు ఆ సినిమాలను మస్తు పరేషాన్ చేసినుండే. అయితే ఇప్పుడు రజనీ నటిస్తున్న కొత్త సినిమా కాలా షూటింగ్ షురూ అయిందో లేదో అప్పుడే ఈ సినిమాకు పెద్ద చిక్కొచ్చి పడ్డది. ఈ సినిమా కథ నాదే అంటూ రాజశేఖరన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ పెద్ద లొల్లే షురూ చేసిండు. ఈయన ఇంతకు ముందు ధనుష్ నాయన కస్తూరి రాజా తాన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిండు. ఆ టైంలోనే కరికాలన్ పేరుతో ఒక కథ రాసి పెట్టుకున్నా అని చెప్తుండు. అంతేకాదు ఆ కథతో రజనీకాంత్ హీరోగా సినిమా చేయాలనుకున్నాడట. ఈ మూవీ కోసం కరికాలన్ టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించినా అని చెప్తుండు. ఇంతలోనే రంజిత్ ఆయన కథనే కాపీ కొట్టి కాలా మూవీ తీస్తున్నాడని చెప్తూ చెన్నై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ కూడా చేసిండట. ఇంతకు ముందు కాలా మూవీ మాఫియా డాన్ హజీ మస్తాన్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ముచ్చట చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది. ఆ ముచ్చటను పట్టుకుని హజీ మస్తాన్ దత్తపుత్రుడు కాలా టీం కు నోటీసులు కూడా ఇచ్చినుండే. దానికి కాలా అండ్ టీం అసంటిదేమీ లేదని చెప్పిండ్రు. ఆ వివాదం చల్లబడ్డదో లేదో ఇప్పుడు కొత్త లొల్లి షురూ అయింది. మరి ఈ కాలా మూవీ కాపీరైట్ వివాదానికి రజనీకాంత్ అండ్ టీం ఏం సమాధానం చెప్తారో చూడాలి.